హలో నమస్తే. నా పేరు మీ పూర్ణ. ఈయన పేరు త్వరలో చెప్తా. అంతసేపు ప్రతి ఒక్కరూ వేచి ఉండండి. ఈయన నా మిత్రుడు. ముఖ్యంగా చెప్పాలంటే జనసేన కోసం ఏమైనా చేయగలడు. ఇతను ఒకప్పటి మంచి డాన్సర్. ఎన్నో సినిమాలకి ఫ్రంట్ లైన్ ఆడి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని రిటైర్డ్ అయిన తర్వాత కూడా యూనియన్ నుంచి పిలిపించి అతన్ని డాన్సర్గా వేస్తున్నారు. అనుకోని విధంగా రామ్ చరణ్ గారి సినిమా, మన జానీ మాస్టర్ కొరియోగ్రాఫ్లో పెద్ద సినిమాకి పిలిపించి రామ్ చరణ్ గారితో 2 నిమిషాలు ముచ్చటించి ఆయన్ని అప్రిషియేట్ చేసి జానీ గారిని విపరీతంగా పొగిడి ఈరోజు నా ముందుకు వచ్చారు. ఇతనే గోపాల్, పెద్ద గోపాల్ అని కూడా అంటారు. అతనితో 2 నిమిషాలు కాదు కదా, వీలైనంతసేపు ముచ్చటిస్తాం. ఇతనిది పుట్టబర్తికి ఆనుకొని కొత్త చెరువు అక్కడ నివసిస్తున్నాడు. అక్కడ 2 ఆడపిల్లలతో భార్యతో చాలా సంతోషంగా ఉన్నాడు. గొప్ప జీవితాన్ని ఈ మధ్యకాలంలో జనసేన పార్టీ తరఫున సర్పంచ్గా కూడా పోటీ చేశాడు. ఓడిపోవచ్చు, కానీ గెలిచినంత గొప్పగా చెప్పుకుంటున్నాను. పోటీ చెయ్యడమే గొప్ప, గెలవడం అని అర్థం. ఈసారి కాకపోతే రేపు గెలుస్తాడు. రేపు గెలిచిన తర్వాత తనేమో సత్తాని మీకు చూపిస్తాడు. తనతో వెల్కమ్ 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 గోపాల్ గారు. థ్యాంక్ యూ. మీరు బాగుండాలి, గొప్పగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అందరిని ఉత్సాహపరచాలి. మీరు సినిమా ఫీల్డ్ కి ఫస్ట్ ఏ సంవత్సరం వచ్చారండి? 1992 సంవత్సరంలో. ఓ మై గాడ్, 1992. మీ గురువు గారు అయిన ముక్కురా మాస్టర్ గారే మా గురువు గారు. చూసారా, మీకన్నా ముందే మా ఇద్దరికి ఒకటే గురువు. నాకన్నా ముందు ఆయనకి గురువు. కానీ ఆయనకి తెలియదు ఏంటంటే 92లో వచ్చాడు కాబట్టి ఆయన గురువు. నేను 83 నుంచే గురువు గారికి శిష్యుణ్ణి. ఆ తర్వాత ఈయనకి రావడం జరిగింది. కాబట్టి ఆ విషయంలో నేనే సీనియరు, డాన్స్ విషయంలో మీరు నాకు సీనియరు. ఓకే, డాన్సర్లో మీకు నేను సీనియర్. డెఫినెట్లీ ఆయన సీనియరు. మీ మొదటి సినిమా ఏ సాంగ్ గ్రూప్ ఆడారు? ఎర్ర పౌరాలని మాదాల రంగారావు గారు. ఎర్ర పౌరం చనిపోయారు. వాళ్ళ అబ్బాయి గారు మాదాల రవి గారు దాంట్లో కూడా ఆ సినిమాలో చేసిన ఆ సినిమా అయింది. అదే రాకేష్ గారు కొరియోగ్రాఫ్ లో చేశారు. ఆయనతో పాటు రాకేష్ గారు నాకన్నా జూనియర్ మాస్టరు. రాకేష్ గారు శిష్యులు శేఖర్ మాస్టరు, సత్య మాస్టర్. కానీ ఇప్పుడు మంచి ఫీల్డ్ పొజిషన్ లో 2 ఉన్నారు. కానీ రాకేష్ మాస్టర్ కూడా చనిపోయారు. అవును, మీరు చెప్పండి. అవును, రాకేష్ గారు చనిపోయారు. రాకేష్ గారు చనిపోయింది నాకు కూడా చాలా బాధాకరం. ఎందుకంటే నీకు ఆయన జూనియర్ కావచ్చు, నాకు కొద్ది రోజుల పాటు సీనియర్. ఆయన దగ్గర వర్క్ నేర్చుకున్నాను. నేను డాన్సర్గా ఉన్నాను. ముక్కురాజు మాస్టర్ని నేను ఎంత అభిమానిస్తానో రాకేష్ గారు కూడా అలాగే అభిమానిస్తాను. మీరు ఏ మాస్టర్ దగ్గర వర్క్ చేశారు హైదరాబాద్లో? ఫస్ట్ నాకు బ్రేక్ డాన్స్ మధు మాస్టర్. గుడ్. ఆయన చనిపోయారు, స్వర్గతులు అయ్యారు. ఆయన కూడా చనిపోయారు. మళ్ళా తర్వాత విజయ్ మాస్టర్ గారు ఉన్నారు. నల్లగా ఉంటారు, చాలా గొప్ప. తర్వాత రామ్ గిరీష్ మాస్టర్ లో రాము చనిపోయారు. మీరు చేశారు రామ్ దగ్గర చేశా, గిరీష్ మాస్టర్ దగ్గర. వాళ్ళిద్దరు గిరీష్ మాస్టర్ దగ్గర చేశా. వాళ్ళే పాలవేణు శిష్యులు. రామకృష్ణ మాస్టర్ దగ్గర పాల్వేని శిష్యులు. అవును, శిష్యులు. ఆ పాల్వేని శిష్యుల దగ్గర నేను కొన్ని సినిమాలు చేసిన. మంచి క్లోజప్ షాట్. ఆ సినిమా పేరు కూడా తెలియదు, ఇవన్నీ ఉన్నాయి. మంచి క్లోజప్ షాట్. మళ్ళీ దాంట్లో అలీ గారి తమ్ముడు అజయ్ గారు, దాంట్లో కూడా మంచి క్లోజప్ కోడ్, మంచి బాగా కనబడతాం. ఆ సినిమా పేరు చెప్పుకోలేక నేను మా అభిమానులకు ఫోటోలు వీడియోలు పెట్టలేకపోతున్నాను. వాళ్ళు నన్ను క్షమించగలరు. మళ్ళీ ఆ తర్వాత రామకృష్ణ మాస్టర్ శిష్యులు పాల్వేణు గారి తర్వాత గోపి అని ప్రేమ్ గోపి వాళ్ళు మాస్టర్ దగ్గర స్టూడియో చేశారు. మళ్ళా దగ్గర మెడ్రాస్ డాన్స్ మాస్టర్ వచ్చారు. వాళ్ళ దగ్గర కూడా చేసిన. డికేఎస్ బాబు, స్వర్ణక్క వీళ్ళందరి దగ్గర విజయవాడ బోట్ లో పోయినాం. నల్లసిన్ మాస్టర్ దగ్గర కూడా చేసిన. ఆయన స్వర్గతులు అయ్యారు. ఆయన చూడు ఇంతమంది చనిపోయారు. నువ్వు నేను బతికినా చాలా సంతోషం దేవుడా. వయసు పెరిగే కొద్దికి ఎవరైనా చనిపోవడం సత్యం. కానీ బతుకున్నంత వరకు మంచి చేశామా లేదా,
10 మందికి ఉపయోగపడిందా లేదా? లేదు. అలా ఉపయోగించబడ్డ వ్యక్తుల్లో ఈయనొకడు. ఈయన ఎంతో మందికి సేవ చేశాడు. దానికి నేనే నిదర్శనం. ఎందుకంటే మంచి మాత్రమే జీవితాంతం ఉంటుంది. ఏ వ్యక్తి పేరు చెప్పినా అతనేం చేశాడు అని అడుగుతారు. అలా చేసి ఉంటే మనం సఫలీకృతం అవుతాం, లేదు అంటే కుదరదు. సో మీకు ఇష్టమైన పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏమైనా చేశారా? చేశా. ఏ సినిమా? ఫస్ట్ ఖుషి చేసిన, ఆ, ఆ తర్వాత భీమ్లా నాయక్ చేసిన. ఓహో. భీమ్లా నాయక్ కన్నా ముందు ఆ, కాటన్ రాయుడు చేసిన. కాటన్ రాయుడు చేసినాక భీమ్లా నాయక్ లో ఫోటో కూడా అది మా జనసైనికుల్లో మా పుట్టపర్తి నియోజకవర్గంలో హాచల్ అవుతుంది, ట్రెండ్ అయిపోయింది. అవును అవును అవును. కాటన్ రాయుడు తర్వాత భీమ్లా, ఉమ్, మళ్ళా తర్వాత గణేష్ మాస్టర్ చెప్తా అన్నాడు. ఆ, నాకు 2 నిమిషాలు ఆ, పర్మిషన్ తీసుకున్నాడు గణేష్ మాస్టర్ నా కోసం. ఓకే. అది సెట్ కాక ఎవరో ఫోన్ వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు 3 గంటలకు వెళ్ళిపోయాడు. షూటింగ్ కూడా చేయకుండా 2 షాట్లు ఉన్నాయి, ఉమ్, బ్యాలెన్స్ లో 2 షాట్లు మిగిలి ఉండగానే వెళ్ళిపోయా. ఉమ్, ఉమ్. నేను నాకు 2 నిమిషాల టైము 5 నిమిషాల టైం అయిపోయా. 2 నిమిషాల టైం 5 నిమిషాలు తీసుకున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీలో చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ పిల్లలు, నాగబాబు పిల్లలు, వాళ్ళ డాటరు, చిరంజీవి గారు కొడుకు, వీళ్ళందరితో మీరు వర్క్ చేశారా? పిల్లలతో చేయలే. రామ్ చరణ్ గారితో మొన్న చేశారు కదా, ఆయన పిల్లోడే కదా. సాయంత్రం చేశారు ఓ, కదా. ఆ పిల్ల- చూడండి సార్, ఆయన వాళ్ళ పిల్లలతో చేస్తే కూడా మర్చిపోతున్నాడు. ఆయన ఆనందం పవన్ కళ్యాణ్ తో చేసినామన్న సంతోషం ఒకటే. నాకు ఏ పవన్ పర్వాలేదు. కళ్యాణ్ చిరంజీవి. మాక్సిమం ఈయన అందరితో వర్క్ చేశారు. కృష్ణ గారి పిల్లలు, ఎన్టీఆర్ పిల్లలు బాలకృష్ణ, ఆయనకి ఇంకా పిల్లలు పుట్టలేదు, కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ అందరితో వర్క్ చేశాడు. ఈయన సీనియర్ మోస్ట్ డాన్సరు, మంచి డాన్సరు. ఇప్పుడు రాజకీయాల మీద మక్కువ చూపిస్తున్నాడు. డాన్స్లో ఎలా సక్సెస్ అయినాడో రాజకీయాల్లో కూడా అలాగే సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పూర్ణ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గోపాల్ గారు. మిండుం కలుస్తానే ఉంటాం, కలుస్తాం. ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యు. మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పూర్ణ. మీరు కూడా బాగుండాలి. బాయ్.